హలో. హలో హలో. అన్న, ఫోన్ చేసిండు అన్న. ఎవరు? ఎవరు మాట్లాడదా? నా పేరు యోగానంద్ అంటన్నా. యోగానందు. నేను ఆ, వెంకటయ్య, నా పేరు చిట్టప్పూరు. అవునా, చెప్పన్నా. అంతరాత్మ విలేకరిని నేను. అవునా, మీరేనా? చెప్పండి చెప్పన్నా. కానీ నాకు నువ్వు ఎవరో తెలియదు, నీ ఇల్లు ఆడ కడుతున్నావో కూడా తెలీదు. ఇది ఎవరు పెట్టారన్నా? మీ పేపర్ లోనే కదా వచ్చింది. చెప్పేది నీయా? ఆ, చెప్పనా. అంత అంతరాత్మ పేపర్కి అనా. కాళస్తర్లో ఇన్ఫార్మర్లు కనీసం 22 మంది ఉన్నారు. అవునులే. బాగా గుర్తుపెట్టుకో, ఎంతమంది? 22 మంది ఉన్నారు. ఓకే. ఒకటి. ఇంకోటి ఏంటంటే 2024లో అంతరాత్మ ఐడి కార్డులు కూడా తీసుకున్నారు. అవునులే. తీసుకొని పెడుతున్నారు. ఇప్పుడు 2025లో ఎవరికి ఈలే. ఎవరు ఎందుకు ఇలేదంటే వాళ్ళు కొద్దిగా తప్పు దారులు నడుస్తున్నారు, ఎవరికి ఈలే. అవునులే అవునులేండి. అవునులే, రాజనగర్ లో కూడా వేరే వాళ్ళు చెప్పారు నాకు. చెప్పండి చెప్పండి. కాళతర్లో ఐడి కార్డు ఉండేది నాకే. ఇప్పుడు 2024 డిసెంబర్ దాకా. ఇప్పటికి ఇంకా రెన్యువల్ చేయలే, ఐడి కార్డు రాలా ఎవరికి. అవునులే అవునులేండి. కానీ అందరికి నాకు ఇస్తారని చెప్పేసినాడు ఆయన శ్రీనివాసరావు సారు. అవునా, శ్రీనివాస్ నెంబర్ ఒకరు పెడతారా, మాట్లాడాలా? పెడతా, చెప్తాను, చెప్తులే, నువ్వు పూర్తిగా చెప్తా. చెప్పండి చెప్పండి. ఒకటి. ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రెస్ మీట్ లో కూడా అంతరాత్మ అని చెప్పినావు. ఎక్కడ మళ్ళీ వచ్చి మొన్న 14 వీడియో పెట్టిన కూడా అంతరాత్మ అని చెప్పినావు. అవునా, అది ఆల్రెడీ మీ పేపర్ లో ప్రింట్ అయిందే కదా నేను పెట్టా. మీరు ప్రింట్ వేయకుండా మీ పేపర్ మీద పెట్టలా. చెప్పేది నువ్వు ప్రింట్ చెప్పండి. అయింది తప్పు అని చెప్తే పెట్టచ్చు. నేను కాదని చెప్పడంలా. కానీ వచ్చి డబ్బులు 50,000 అడిగినారన్నా చూడు. మీ వాళ్ళు అడిగారు నన్న, మీరైతే రాలా, నీ ఫోటో చూపించారు గానీ నాకు తెలియదు. నా ఎప్పుడు చూడలేదు. ఏమని నా దగ్గర రిజిస్టర్ కాగితాలు ఉన్నాయి. 1954 నుంచి మాకు ఇంటి పనులు ఉన్నాయి. 20 ఏళ్ళగా కడతా ఉన్నాను. కమిషనర్ వాళ్ళందరూ కూడా చూసినారు. ఇది మీరు రాస్తున్న వార్త తప్పు, నాకు పరువు పోయిందని చెప్పి మా మీద పరువు నష్ట దావా చేయొచ్చు. పేపర్ ఎవరు ఎడిటర్ పైన. ఒకటి. పేపర్ లో వచ్చిన వార్తగా మేము బాధ్యత వహిస్తాము. నీది తప్పు, మాది తప్పు అయితే. అవును, సరే, నీది తప్పు అయితే అనేది కోర్టులో చూసుకున్నాం. అదే వార్త వచ్చిన దానికి మాత్రం క్లారిటీ చెప్తుండా. ఒకటి అది అయిపోయింది కదా. పోతే నీ దగ్గరకు వచ్చి చెప్పినారు చూడు. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే దాని వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే అరాచకాలయన్ని రాసినాం కాబట్టి. ఏ రోజైనా ఎక్కడైనా రూపాయి కూడా కాదు, ₹1 తీసుకున్నట్టు, ఒక యాడ్ తీసుకున్నట్టు నువ్వు కాళేశ్వర నియోజకవర్గంలో ఎక్కడ నిరూపించినా నీ కాళ్ళ కింద 20 సార్లు దూరతా. నేను బహిరంగంగా పెట్టేవాడు కదా, నేను డిటెక్టివ్ విలేకరిని. అవునులే, లోపల పెడతా లోపల వార్తలు పెడతాము, బయట పెట్టినాము. మేము పెట్టే వార్త తప్పు అయితే మాదే బాధ్యత, దాంట్లో డౌటే లేదు. మేము పెట్టిన వార్త అయితే మాదే బాధ్యత. దాంట్లో కల్లా నువ్వు డబ్బులు అడిగినానని చెప్పినావు చూడు. డబ్బులు అడిగిన మంది చెప్పేస్తారు నీ దగ్గర అంతరాత్మని. నువ్వు అంతరాత్మ, నీ దగ్గర ఐడి కార్డు ఉందా? లేదు అన్నా. నేను చిన్న మాట చెప్తాను, నేను అక్కడే ఉన్నా. ఎవరు ఫోటో తీసుకున్నారో నాకైతే అంతగా ఐడియా లే. ఎందుకంటే ఎప్పుడు నాకు తెలియదు, అంతరాత్మ అనేది నాకు తెలీదు. అవునులే. ఫోటో తీసుకున్నాడు, మా మేస్త్రీలు ఉన్నారు. అంటే ఆ రోజు తీసుకెళ్లిపోతారులే, రెగ్యులర్ మేస్త్రీలు అయితే కాదు. రేపు చూస్తా, మీ అంత చూస్తాను, డబ్బులు అడిగితే ఇయలేదు వీళ్ళు, రేపు చూస్తాను అన్నాడు. అంటానే పక్క రోజు పేపర్కి వచ్చింది అదొకటి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రజాశక్తిలో వచ్చేసింది. అది 2 మనంలో కూడా వచ్చింది. నేరుగా నేనేం చేసా, ప్రజాశక్తి ఆఫీస్కి పోయినా. ఏమనుకున్నారు, మేనేజర్ కే చెప్పిన, ఏమనుకున్నారు ఏమంటారు కేసు అని చెప్పిన. ₹1 నష్టపరిహారం వేసినా అంటే మళ్ళీ మీరు ఏమైపోతారు, పక్కాగా ఉండే డాక్యుమెంట్స్ అని ఎత్తుకోవి, 1954 డాక్యుమెంట్ ఎత్తుకోవి పెట్టిన. చర్య తీసుకుంటామని 20 మంది పోయినాం మేము. వివరంగా అడుగు. ఒకటి, నీ దగ్గరకు వచ్చి అడిగినాడు చూడు ₹50,000, ఓడి మీద కేసు పెట్టి, లేదు పలానోడని మాకు చూపించు. నువ్వేమనబడలే. మేమే వార్త పెట్టినోడు నీ దగ్గర రాలా. వార్త పెట్టేవాడే సమాచారం ఇస్తున్నాడు. అవునులే. ఇప్పుడు ఇంకోటి కూడా ఒక డౌట్ వచ్చింది నాకు. చెప్పు. ఇప్పుడు మటన్ అంగడి వేశారు, చికెన్ అంగడి వేశారు, బాగుంది. సనాతన ధర్మాన్ని మీరు ఉల్లంఘించారు. ఎట్లా అంటే ఈ పేపర్ వేసారు కదా, మటన్ చికెన్ వేసి దేవుడు బొమ్మ వేస్తే అది ఎంత తక్కువ? సరే, నువ్వు అది కోర్టుకు కూడా పో. ఇప్పుడు నేను చెప్పే ఎడిటర్ బ్రాహ్మణ ఆయనే.
అవునులే. అయితే సనాతన ఆయనకన్నా తెలియాలి కదా, ఒరే ఇది రాంగ్ రా, ఏందిరా ఇది అని. ఆయన నెంబర్ ఇస్తా, ఆయన నెంబర్ ఫోన్ చేసి మీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నది, ఎట్ట అయినారు, ఎందుకు వేస్తున్నారు, నువ్వేం అడగాలనుకుంటున్నావు అడుగు. వాడు వచ్చి నీ దగ్గర డబ్బులు అడిగినాడు కదా, అవును, ఐడి కార్డు ఉందా లేదా అని అడుగు. సరే ఆయన్ని అడగతలే. ఐడి కార్డు ఎవడు సార్ అన్నక్కడికి వచ్చినాడు అని చెప్పు. వచ్చి వాడేమన్నా పోలీసోడా, రెవెన్యూ డిపార్ట్మెంటా, లేదా ఆర్డీఓనా, కలెక్టర్ ఆఫీసా, ఎందుకు వస్తాడు ఏందని అడుగు. నువ్వు అట్లే ఆ నెంబర్ చెప్పిన ఎడిటర్ ది నేను మాట్లాడతాను. 98 490 490 411 411 42. సరే వాట్సాప్ లో మెసేజ్ పెడతాను. అదే